హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రెండు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్నాం. రాబోయే రోజుల్లో కాబోయే ఆఫీసర్లందరికీ మా ప్లాటో యాజమాన్యం తరపున మీ అందరికీ నమస్కారం సార్. ఈరోజు ముఖ్యంగా మా ప్లాటో యాజమాన్యం ఎన్నో రోజుల నుండి విద్యార్థులకి వేగవంతంగా మా ప్లాటో యాప్ను అందించాలి, మన సొంత యాప్ కలిగి ఉండాలని చెప్పి మా ప్లాటో యాజమాన్యం ఈరోజు మా ప్లాటో ఆన్లైన్ యాప్ను ప్రారంభించారు. మీరు విద్యార్థులు ముఖ్యంగా సార్ డైలీ కరెంట్ అఫైర్స్ వింటున్నారు. మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ప్లాటో ఆన్లైన్ కొట్టండి, సెర్చ్ చేసి అందులో రిజిస్టర్ కాండి. నా కరెంట్ అఫైర్స్ క్లాసులతో పాటు రేపు డిసెంబర్లో జరగబోతున్న ఎన్టీపీసీ ఎగ్జామ్ పూర్తిగా జనరల్ నాలెడ్జే అత్యధిక స్కోర్ చేసే విభాగం కాబట్టి జనరల్ నాలెడ్జ్ కూడా మీకు అందిస్తుంది మా యాప్ ద్వారా. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. మీ ఫ్రెండ్స్ అందరికీ చేరవేయండి. ఎవరు కూడా దాదాపు 1-2 క్లాసులు ప్రీగిస్తారు, కానీ ఈ రెండు రాష్ట్రాల యొక్క విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వల్ల చాలామంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ప్రభుత్వాలు ఏ మూమెంట్లోనైనా నోటిఫికేషన్ నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి ఈ పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్ జీకేనే కీలకమైన పాత్ర పోషిస్తుంది. కనుక మీరు కనుక రిజిస్టర్ అయితే చాలా క్లాసెస్ కూడా మొత్తం అందులో ఉంటాయి. ఇక నుంచి జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, దాదాపు అన్నికి సంబంధించిన యొక్క ప్రతి కోర్సు క్లాసెస్ కూడా మా ప్లాటో ఆన్లైన్ యాప్ మీకు అందిస్తుంది సార్. రిజిస్టర్ కాండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా చేరవేయండి, ఎప్పటికప్పుడు వినండి. అందులో మేము ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మీరు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు కూడా అందులో మీరు మా ప్లాటో ఆన్లైన్ యాప్ ద్వారా రిజిస్టర్ అయి ఉంటే మీరు వినవచ్చు. అక్కడ దాదాపు కొన్ని రోజుల వరకు మీకు అవకాశం కల్పిస్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చేరవేయండి సార్. ఓకే సార్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మరి ముఖ్యంగా సార్ 2020 సంవత్సరము నవంబర్ 12వ తేదీన ఏషియన్ ఇండియా 17వ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు సార్. యాక్చువల్గా సార్ ఈ సమావేశం దక్షిణ వియత్నాం రాజధాని హానోయ్ దక్షిణ వియత్నాం ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది. దక్షిణ వియత్నాం క్యాపిటల్ హానోయ్ సార్. దక్షిణ వియత్నాం రాజధాని హానోయ్లో నిర్వహణ సార్. ఏషియన్ అంటే సార్ ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఏషియన్లో ఇండియాకు మెంబర్షిప్ లేదు సార్. ఒక ప్రపంచంలో వివిధ ఖండాల్లో ఉన్న దేశాలు వివిధ సంస్థల పేరుతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్న తరుణంలో ఆఫ్రికా ఖండంలో దేశాలు ఆఫ్రికా యూనియన్ అని, యూరోప్ ఖండంలో దేశాలు యూరోపియన్ యూనియన్ అని ఇలా ముందుకు వెళ్తున్న తరుణంలో ఆగ్నేయ ఆసియా దేశాలు సార్. ఈ ఆగ్నేయ ఆసియా దేశాలు ఒక సింగపూర్ తప్ప మిగిలిన అన్ని కూడా పేద దేశాలు సార్. ఈ దేశాల్లో ఉన్న పేదరికం నిర్మూలన కోసం ఈ ఆగ్నేయ ఆసియా దేశాలు ఆసియా ఖండంలో బలమైన దేశాలుగా రాణించాలనే యొక్క లక్ష్యంతోనే 1967 ఆగస్టు 8 నాడు ఈ సంస్థను స్థాపించారు సార్. ప్రధాన కార్యాలయం
ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా సార్. ప్రజెంట్లీ ఈ సంస్థ చైర్మన్గా దక్షిణ వియత్నాం కొనసాగుతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. ఇందులో మొత్తం టోటల్ 10 కంట్రీస్ సార్. ఇండియాకు మెంబర్షిప్ లేదు సార్. ఇండియా గెస్ట్గా మాత్రమే ఈ సమావేశాలకు హాజరవుతుంది. ఈ ఆసియా ఖండంలో చైనా తర్వాత అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగిన యొక్క కంట్రీ భారతదేశం కాబట్టి భారతదేశం నుండి ఎగుమతుల దిగుమతుల విషయంలో భారత సహకారం అనేది మనకు ఎల్లవేళ కూడా కావాలనే లక్ష్యంతోనే ఇలా అంటే వచ్చేసి ఇక్కడ ఎక్కడైతే ఏషియన్ సమావేశాలు జరుగుతాయో అక్కడే భారతదేశం ఇక్కడ గెస్టుగా హాజరై భారతదేశంలో వర్తక వాణిజ్యం, ఆర్థిక, విద్య పలు అంశాలపై కూడా చర్చిస్తుంటారు సార్. మరి ముఖ్యంగా సార్ ఇందులో ఉన్నాయి అంటే ఈరోజు సార్ యొక్క 2020 సంవత్సరం నవంబర్ 12 నాడు ఇండియా ఏషియన్ సమావేశంలో ప్రధానంగా సార్ ఆర్థిక, వాణిజ్యం, విద్య, సుస్థిరమైన యొక్క అభివృద్ధి అంశాలపైన ఈరోజు ఇండియా ఏషియన్ దేశాలు ఇక్కడ చర్చించడం జరిగింది. ఒకరికొకరం సహకరించుకుంటూ ముందుకెళ్దామనే యొక్క లక్ష్యంతో ఈరోజు భారత్ తరపున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన వ్యక్తి, ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రతినిధి నరేంద్ర మోడీ ఇక్కడ మాట్లాడడం జరిగింది సార్. అదేవిధంగా సార్ ముఖ్యంగా 2018 భారత రిపబ్లిక్ వేడుకలకి ఒకేసారి ఈ ఏషియన్ సంబంధించిన 10 దేశాల యొక్క అధినేతలను కూడా మన రిపబ్లిక్ వేడుకలకు మనము గెస్ట్గా పిలుచుకున్నాం. ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక 10 దేశాల అధినేతలు కూడా రాలే. తొలిసారిగా ఏషియన్ దేశాల యొక్క అధినేతలకే ఈ అవకాశాన్ని కూడా భారత్ కల్పించిన సంఘటన సార్. ఏషియన్లో ఉన్న కంట్రీస్, 1 కంట్రీ సింగపూర్, మరో కంట్రీ మలేషియా, మరో కంట్రీ ఫిలిప్పీన్స్, మరో కంట్రీ సార్ ఇక్కడ బ్రూనై, మరో కంట్రీ సార్ ఇక్కడ దక్షిణ వియత్నాం సార్, మరో కంట్రీ కాంబోడియా, మయన్మార్ దేశం, మరో కంట్రీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సార్ ఇండోనేషియా దేశం సార్, మరో కంట్రీ లావోస్ కంట్రీ సార్. దాంతోపాటు వచ్చేసి ఇంకా మరో కంట్రీ ఏంటి సార్ ఆ యొక్క కంట్రీ అంటే థాయిలాండ్ కంట్రీ సార్. థాయిలాండ్ మొత్తం 10 కంట్రీస్ సార్. ఏషియన్లో ఇండియాకి మాత్రం మెంబర్షిప్ లేదు సార్. ఇండియా గెస్ట్గా మాత్రమే ఈ సమావేశాలకు హాజరవుతుంది. సింగపూర్ సార్ లీ సీన్ లూంగు ఈ మధ్యన సింగపూర్కు 2వసారిగా ప్రధానిగా ఎన్నికయ్యారు. సింగపూర్ చరిత్రలోనే తొలి మహిళా అధ్యక్షురాలు అలీమా యాకూబ్ మన ఎన్ఆర్ఐ పర్సన్ సార్. మలేషియా సార్ తగరం ఉత్పత్తికి, రబ్బర్ ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది. ఫిలిప్పీన్స్ సార్ ఈ మధ్యన గోని తుఫాను ప్రమాదం కూడా ఇక్కడే. రామన్ మెగసిస్ అవార్డులు కూడా ఈ దేశం ఇస్తుంది. మనీలా నగరంలో ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం కూడా ఇక్కడే ఉంది సార్. బ్రూనై చమురు ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది. దక్షిణ వియత్నాం సార్ ఈ మధ్యనే కరోనా రహిత దేశంగా గుర్తింపు పొందిన యొక్క కంట్రీ సార్. థాయిలాండ్ సార్ ప్రపంచంలో తెల్ల ఏనుగులకు ప్రసిద్ధిగాంచిన కంట్రీ థాయిలాండ్. ఇది రబ్బర్ ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది. ఒకప్పుడు మలేషియా ఉండే, టుడే థాయిలాండ్ సార్. థాయిలాండ్ క్యాపిటలే బ్యాంకాంగ్. లావోస్ సార్, లావోస్ అంటున్నాం, 1000 ఏనుగుల దేశం అని కూడా లావోస్ను పిలుస్తున్నాం. కాంబోడియా సార్ ప్రాచీన ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం సార్. ఇక్కడ కాంబోడియా దేశంలో అంకోర్ వాట్ అనే యొక్క వచ్చేసి ఇక్కడ టెంపుల్ సార్. ఈ టెంపుల్లో ఉన్న దేవుడే విష్ణుదేవుడు. ఈ టెంపుల్ను సోలాంకి వంశానికి చెందిన 2వ సూర్యవర్మ నిర్మించిన యొక్క సంఘటన సార్. మరో కంట్రీ సార్ మయన్మార్. 2020 సంవత్సరం నవంబర్ 9 నాడు మయన్మార్లో 2వసారి సార్వత్రిక ఎన్నికలు కూడా నిర్వహిస్తే మళ్ళీ ఆంగ్ సాన్ సూకీ ది నేషన్ లీగ్ ఫర్ డెమోక్రటిక్ పార్టీ
322 స్థానాలు కూడా గెలుచుకున్న సంఘటన సార్. మరో కంట్రీ సార్ ఇండోనేషియా. ఇది ముస్లిం జనాభాలో ఫస్ట్ ఉంది. అత్యధికమైన దీవుల సముదాయాన్ని కలిగిన కంట్రీ సార్ ఇండోనేషియా. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే ఎలా అడుగుతారు సార్ అంటే 2020 సంవత్సరం నవంబర్ 12 నాడు ఇండియా ఏషియన్ ప్రతినిధుల ఎన్నో సమావేశాన్ని నిర్వహించారు. ప్రజెంట్లీ ఏషియన్ సంస్థ యొక్క చైర్పర్సన్గా ఏ దేశం కొనసాగుతుంది ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఇండియాకి ఏషియన్లో మెంబర్షిప్ ఉందా? లేదు సార్. మెంబర్షిప్ మాత్రం మనకు లేదు సార్. వచ్చేసి ఇక్కడ ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. 2020 సంవత్సరం నవంబర్ 12వ తేదీన ముంబై తీరంలో కరంబీర్ సింగ్ ప్రారంభించిన 5వ స్కార్పిన్ జలాంతర్గామి తరగతికి చెందినది వాగీర్. ఈ వాగీర్ ఈరోజు వచ్చేసి ఇక్కడ జలాంతర్గామిని ప్రారంభించారు సార్. మరి ముఖ్యంగా సార్ యాంటీ వెపన్ సార్. ఇది యాంటీ వెపన్. భూమి ఉపరితలంపై సముద్రంలో ఉండి భూమి ఉపరితలంపై కూడా శత్రుపై అవలీలగా దాడి చేయగలుగుతుంది. దీనితో పాటు సార్ వచ్చేసి దీనికి మరొక పేరే ఇసుక చేప. ఇసుక చేప అని పిలుస్తున్నారు సార్. దీనికి మరొక పేరు వాగీర్ జలాంతర్గామికి. మేక్ ఇన్ ఇండియా భాగంగా ముంబైలో మజ్గావ్ డాక్ సంస్థ, ఫ్రాన్స్ నౌకా నిర్మాణ కేంద్రం ఉమ్మడిగా ఒక ఫ్రాన్స్ యొక్క యాక్చువల్గా సార్ స్కార్పిన్ జలాంతర్గామి అనేది ఫ్రాన్స్ సంబంధించింది. ఈ యుద్ధ నౌకల డిజైన్ ఆధారంగా మనం మొత్తం 6 అనుకున్నాం సార్ ఇలాంటి యుద్ధ నౌకల్ని. అందులో ఒకటి కండేరి, ఇది అరేబియా సముద్రంలో కనిపించే అరుదైన చేప. మరొకటి ఐఎన్ఎస్ కల్వరి, యాక్చువల్గా హిందూ మహాసముద్రంలో భయంకరమైన చేప టైగర్ షార్క్. దీని మలయాళం భాషలో కల్వరి అని పిలుస్తారు సార్. కల్వరి. అదేవిధంగా సార్ ఐఎన్ఎస్ కరుణ, ఐఎన్ఎస్ వచ్చేసి ఇక్కడ సార్ కండేరి, కల్వరి, కరుణ, కరెన్. మరొకటి 5వది ఐఎన్ఎస్ వాగీర్ సార్. ఒక స్కార్పిన్ జలాంతర్గామి తరగతి చెందిన ఇండియా జలాంతర్గామి యుద్ధ నౌకల సార్ ఇది. వాగీర్ అనేది ఇండియా 1973లో రష్యా నుండి వాగీర్ అనేక యుద్ధ నౌకను కొనుగోలు చేసింది. దాని ప్లేస్లోనే వాగీర్ అనే పేరు పెట్టుకున్నాం. దీనికి మరొక పేరే ఇసుక చేప. ఇసుక చేపని ఎందుకు పిలుస్తున్నాం అంటే హిందూ మహాసముద్రంలో లోతైన ప్రాంతంలో ఉన్న ఒక ఇసుక చేప సార్ ఇది. శత్రువు కూడా దొరకని పరిస్థితి సార్. శత్రువు కూడా దొరకకుండా శత్రువు ఎక్కడున్నాడో
గమనించి శత్రుపై అవలీలగా దాడి చేయగలుగుతున్న యొక్క జలాంతర్గామి వాగీర్ సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఒక యుద్ధ నౌక తీసుకున్నప్పుడు ఏ తీర ప్రాంతం నుండి ప్రారంభించారు, ఎక్కడ నిర్మించారు, ఏ యుద్ధ నౌకల డిజైన్ ఆధారంగా నిర్మించారు, ఇది ఎన్నోది, స్కర్పిన్ జలాంతర్గామి తరగతి చెందిన ఎన్నవ యుద్ధ నౌక ఇది, ఈ మధ్యన వాగీర్ని ఎక్కడ ప్రారంభించారు, ఐఎన్ఎస్ కరుణ ఏంది, ఐఎన్ఎస్ కల్వరి ఏంది, ఐఎన్ఎస్ కండేరి ఏంది, ఈ టైపుల రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులు అడిగినా మీరు ఈజీగా బిట్టు క్యాచ్ చేయాలి సార్ పోటీ పరీక్షల్లో. ఓకే సార్. అదేవిధంగా సార్ ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఒక 2020 సంవత్సరము నవంబర్ 12వ తేదీన సార్ ఇక్కడ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, ఈ భగత్ సింగ్ కోశ్యారి సార్ మహారాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి రాజేందర్ దార్తా, ఈ రాజేందర్ దార్తా రాసిన పుస్తకం సార్ వచ్చేసి మాజీ ఇక్కడ బింగట్ సార్, బింగ్త, ఈ బింగట్ అనే నవలను పుస్తకాన్ని ఆవిష్కరించారు సార్. ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ రాజేందర్ దార్తా 4 ఏండ్ల నుండి విద్యా సంస్కరణలు, విద్యారంగం మీద రాష్ట్రంలో వివిధ సమస్యల్ని ఫోకస్ చేస్తూ ఈ నవలను 4 ఏండ్ల పాటు కష్టపడి ఆయన నవలను రాయడం జరిగింది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఈ రాజేందర్ దార్తా మహారాష్ట్రంలో లోక్ మాత మీడియా అధినేత కూడా సార్ ఇతను వచ్చేసి. ముఖ్యంగా సార్ ఈరోజు ఒక 2020 సంవత్సరము నవంబర్ 12వ తేదీ సార్. టుడే ఇంపార్టెంట్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే. బ్రాడ్కాస్టింగ్ డే సార్ టుడే వచ్చేసి ఒక 1947లో ఈ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ విధానాన్ని వచ్చేసి ఇక్కడ సార్ ఆల్ ఇండియా రేడియోను గాంధీజీ సందర్శించారు సార్. 1947 నవంబర్ 12th నాడే దీన్ని ప్రారంభించారు సార్. దీని గుర్తుగా ఈ జ్ఞాపకార్థం కోసం ఒక నవంబర్ 12ను పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డేగా పిలుస్తున్నారు సార్. మరి అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరము నవంబర్ 12 నాడు సార్ ఇక్కడ ఒడిషా సీఎం సార్, ఇక్కడ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ రైతుల నీటి సమస్యల కోసం ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ స్వేచ్ఛా సమాధాన్. ఒక స్వేచ్ఛా సమాధాన్ అనే యాప్ను ప్రత్యేకంగా రైతుల కోసం ప్రారంభించారు సార్. కరెంటు నీటి సమస్యలు అక్కడ తలెత్తినప్పుడు
ఆ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకుండా, రైతు రైతు బాధ అంటే ఇబ్బందులు నెట్టకుండా మీ సమస్యలని వాట్సాప్ రూపంలో, మొబైల్లో వాట్సాప్ రూపంలో ప్రభుత్వ అధికారులకు పంపించినట్టయితే ఆ సమస్యలు పరిష్కరించవచ్చు. రైతుల్ని ఇబ్బందులకు గురి చేయొద్దు. ఏ మూమెంట్లో కరెంటు పోతో, ఏ మూమెంట్లో కరెంట్ వస్తుందో తెలీదు. ఎక్కడ వాటర్ ఆగిపోతో, ఎక్కడ కాలువల ద్వారా నీటి రాదో, ఎక్కడ నీటి సమస్యలు ఉన్నాయో ఆ నీటి సమస్యల్ని ఈ యాప్ ద్వారా, స్వేచ్ఛా సమాధాన్ యాప్ ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తే మన బావి దగ్గర ఉండి కూడా, మన చేలల్లో ఉండి కూడా ఆ నీటి సమస్యని అక్కడ వాళ్ళ దగ్గర మాకు నీటి సమస్య ఉంది, మాకు నీరు రావడం లేదు, మా కాలువల ద్వారా ఆగిపోయినాయి, మాకు ఇబ్బంది ఉందని చెప్పి రైతులు తమ మొబైల్ ద్వారా ఇక్కడ ఈ స్వేచ్ఛా సమాధాన యాప్ ద్వారా ఆ యొక్క ఛాయాచిత్రాలు అక్కడ సంబంధించిన ఛాయాచిత్రాలు పంపిస్తే వెంటనే దానిపై చర్యలు తీసుకొని రైతు సమస్యలను అక్కడ నీటి సమస్యల్ని సాల్వ్ చేయడంలో ప్రధానమైన పాత్ర కూడా పోషించవచ్చు అని చెప్పి రైతుల కోసం ఈరోజు నీటి సమస్యల కోసం ఈ యాప్ స్వేచ్ఛా సమాధాన్ యాప్ని ఇక్కడ ప్రారంభించారు ఈరోజు ఒడిషా సీఎం సార్. ఇక్కడ నవీన్ పట్నాయక్ సార్ ఒడిషా గత కొన్నేళ్ల నుండి సీఎంగా కొనసాగుతున్నారు సార్. 147 అసెంబ్లీ స్థానాలు సార్. బాక్సైడ్ ఉత్పత్తుల ఫస్ట్ ఉంది సార్. ఇరాకుడు ప్రాజెక్ట్ ఇక్కడే సార్. రూర్కేలా స్టీల్ ప్లాంట్ ఇక్కడే సార్. దాంతోపాటు జాతీయ వరి పరిశోధన కేంద్రం కూడా ఇక్కడే ఉంది సార్. కటక్ స్టేట్లో ఉంది జాతీయ. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 12 నాడు సార్, ఇక్కడ నవంబర్ 12వ తేదీ నాడు ఢిల్లీ జేఎన్టీలో 6:30కి ఈవినింగ్ స్వామి వివేకానంద విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు సార్. వచ్చేసి మోదీ ఎం జగదీష్ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్, ఢిల్లీ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ సార్. గతంలో అనేకమైన గొడవలకు నిలవైంది సార్ యూనివర్సిటీ ఢిల్లీ జేఎన్టీయూ. ఇదే ఢిల్లీ జేఎన్టీలో చదువుకున్న వ్యక్తులు నిర్మలా సీతారామన్, మరో మన రైల్వే శాఖ మంత్రి కూడా పీయూష్ గోయల్ కూడా ఇక్కడే చదువుకున్నారు సార్ యూనివర్సిటీలో. ఈరోజు ఢిల్లీ జేఎన్టీలో వివేకానంద విగ్రహాన్ని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు సార్. ఈ మధ్యనే స్వర్ణోత్సవ వేడుకలను కూడా నిర్వహించుకున్న యూనివర్సిటీ సార్ యొక్క ఢిల్లీ జేఎన్టీయూ. మరి ముఖ్యంగా సార్ వివేకానంద, ఈయన అసలు పేరే నరేంద్రనాథ్ దత్తా. (1893) చికాగో నగరంలో సార్, ఇక్కడ చికాగో నగరంలో ఉపన్యాసం, ఒక అంతర్జాతీయ మతాల సమావేశంలో ఉపన్యాసం చేసిన వ్యక్తి సార్ ఇతను. లక్షల మంది కూడా ఈయన ప్రసంగం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదే ఇయర్లో గాంధీజీ సౌత్ ఆఫ్రికా పర్యటన, ఇదే ఇయర్లో న్యూజిలాండ్ ప్రపంచంలో మహిళలకు తొలిసారిగా ఓటు హక్కును కల్పించింది. ఇదే ఇయర్లో ఇంకా మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అడిగిన వెళ్తుండే అవమానాలు జరుగుతున్నాయి. అయినా కూడా అవమానాలు ఎదుర్కొంటూ వివేకానంద మీటింగ్ దగ్గరికి వెళ్ళాడు. దాదాపు ½ an hour ఛాయిస్ ఇచ్చారు. ½ an hour అక్కడ 4 గంటల పాటు అనార్గళంగా మాట్లాడి ఆ రోజుల్లోనే భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానీయుడే వివేకానంద సార్. ఒక 1897లో
కలకత్తా నగరం సార్. ఇక్కడ కలకత్తాలో బేలూరులో సార్ రామకృష్ణ మిషన్ సంస్థను స్థాపించారు సార్. ఇక్కడ వివేకానంద, ఇదే వివేకానంద సార్. 2003కు వివేకానంద జన్మించి 150 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ దేశంలో అతి ఎక్కువ దూరంలో నడుస్తున్న రైలు అస్సాంలో డిస్గర్ నుండి తమిళనాడులో కన్యాకుమారి వరకు వస్తున్న రైలు వివేక్ ఎక్స్ప్రెస్ ను కూడా ప్రారంభించడం జరిగింది సార్. ఇక్కడ రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ మధ్యనే ప్రధానమంత్రి యూనివర్సిటీ ఆవరణంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ మధ్యన ఏ తీర ప్రాంతంలో వాగీర్ లేదా ఇసుక చేప యుద్ధ నౌకను ప్రారంభించారు, లేదా ఇండియా ఏషియన్ ఎన్నోవా సమ్మిట్ నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నవంబర్ 12 నాడు సార్. ఒక నవంబర్ 12వ తేదీ సార్ అంతర్జాతీయ న్యూమోనియా రోజు సార్. ఇది 2009 నుండి WHO ఈ రోజును గుర్తించింది సార్. ఈ న్యూమోనియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ వ్యాధి నిర్మూలనలో వేగవంతంగా చికిత్సను అందించాలి. ఈ వ్యాధి బారిన పడకుండా ఎప్పటికప్పటికి ప్రజలకు ఆరోగ్య సంస్థలు సలహాలు సూచనలు ఇవ్వాలి. ఎందుకంటే సార్ భయంకరమైన వ్యాధుల్లో న్యూమోనియా వ్యాధి సార్. మన దగ్గర చాలామంది పిల్లల్లో, పెద్దవారిలో కూడా ముఖ్యంగా లంగ్స్కి సోకుతుంది సార్. ఇలాంటి వ్యాధి నుండి కాపాడి త్వరితగతిన చికిత్స అందించడమే ప్రధానమైన ఏజెండా అని చెప్పి అలా WHO పిలుపునిస్తున్న సంఘటన సార్. ఒక 2020 సంవత్సరము నవంబర్ 12 నాడు సార్ ఇక్కడ మహమ్మద్ బిన్ అహ్మద్ ఖలీఫా బహ్రెయిన్ నూతన ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు సార్. ఆల్రెడీ నేను అనుకున్నాం సార్, ఎస్టర్డే అనుకున్నాం మనం. 2020 సంవత్సరము నవంబర్ 11 నాడు అమెరికా హాస్పిటల్లో అనారోగ్యంతో మరణించిన వ్యక్తి మహమ్మద్ ఖలీఫా ఈ దేశ ప్రధాని 1970 నుండి 2020 నవంబర్ 11 వరకు ఈ ప్రపంచంలో సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా కొనసాగారు సార్. ఈయన చనిపోయాడు సార్ అనారోగ్యం కారణం వల్ల. బహ్రెయిన్ కంట్రీ 2019కి బహ్రెయిన్ కంట్రీ అత్యున్నతమైన అవార్డు కూడా నరేంద్ర మోడీ స్వీకరించారు సార్. ఒక భారత ప్రధాని బహ్రెయిన్ కంట్రీ సందర్శించడం లాస్ట్ ఇయర్ ఇదే ఫస్ట్ టైం సార్ వచ్చేసి. టుడే సార్ 2020 సంవత్సరము నవంబర్ 12 నాడు కేంద్ర హోంశాఖ మంత్రి సార్ అమిత్ షా గాంధీనగర్ లోక్సభ సభ్యుడు గుజరాత్లో, ఈరోజు సైతం గుజరాత్ రాష్ట్రంలో
రాన్ ఆఫ్ కచ్ సరిహద్దుల్లో వికాసోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. ఏంటి సార్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దూర ప్రాంతాల్లో ఉన్న యొక్క ప్రజలను కూడా వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి. అన్ని గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళాలి. అవి ఎక్కడో సరిహద్దులో ఉన్నాయి కదా, ఆ ప్రాంతాల పట్టించుకోకుండా ఉండొద్దు. దూర ప్రాంతాల సమస్యలు తెలుసుకోవాలి. దూర ప్రాంతాల సరిహద్దు గ్రామీణ ప్రాంతాల ప్రజలకి మౌలిక సదుపాయాల్ని సిటీకి దగ్గరలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు ఎలా డెవలప్ అవుతున్నాయో ఆ గ్రామీణ ప్రాంతాలపై కూడా దృష్టి పెట్టి ఆ గ్రామీణ ప్రాంతాల ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే ఆటోమేటిక్గా అన్ని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ముందుకెళ్తాయి. సరిహద్దులో సైనికులతో పాటు సరిహద్దులో ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా దేశ రక్షణలో వీళ్ళు కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళని విస్మరించొద్దు, వీళ్ళ అభివృద్ధిని విస్మరించొద్దు. ఈ ప్రాంతాలు కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి, వీరిని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇలా వికాసోత్సవం కార్యక్రమాన్ని ఇలా అమిత్ షా ప్రారంభించారు సార్. మరి ముఖ్యంగా సార్, ఇదే రాన్ ఆఫ్ కచ్లో భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు 2001లో భుజ్జు ప్రాంతాన్ని అమిత్ షా సందర్శించారు. అప్పట్లో నేను వచ్చినా అని చెప్పి ఇది కూడా గుర్తు చేసుకున్నారు. ఈ పోటీ పరీక్షల్లో ఏ టైపులో అడుగుతాడు సార్ అంటే, ఈ మధ్యనే అమిత్ షా నవంబర్ 12 నాడు వికాసోత్సవ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు, వికాసోత్సవ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ టైపులో రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 12 నాడు సార్ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి చీఫ్ ఆఫ్ స్టాఫ్ అధికారిగా నియమితులైన ప్రవాసీ భారతీయుడు కశ్యప్ ప్రదీప్ పటేల్ సార్. ఈ కశ్యప్ ప్రదీప్ పటేల్ ఇతను గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్. గతంలో అమెరికా జాతీయ భద్రతా సెక్యూరిటీ కౌన్సిల్లో అధికారిగా పనిచేశారు. మార్క్ ఎస్పర్ను తొలగించి ఈరోజు ఈ పదవి ఇతనికి అప్పగించారు సార్. జో బిడెన్ క్యాబినెట్లో కీలకమైన పదవి స్వీకరించిన వ్యక్తి. జో బిడెన్ యొక్క ప్రభుత్వంలో వివేక్ మూర్తి COVID-19 టాస్క్ ఫోర్స్ బృందంలో టాస్క్ ఫోర్స్ కమిటీకి ఉపాధ్యక్షుడిగా వివేక్ మూర్తి నియమితులు కావడం జరిగింది సార్. భారతీయుల కీలకమైన పదవులు లభిస్తున్నాయి. ఒక అమెరికా 230 సంవత్సరాల చరిత్రలో అమెరికా దేశానికి తొలి మహిళ
ఉపాధ్యక్షురాలిగా కమల్ హారిస్ ఎన్నికైంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి, కాలిఫోర్నియా యొక్క మాజీ అటార్నీ జనరల్ సార్. ఈమె ఒక 2020 సంవత్సరము నవంబర్ 12వ తేదీన సార్ రష్యా ఆధ్వర్యంలో సార్ బ్రిక్స్ దేశాల ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశం నిర్వహించారు సార్. ఈ సమావేశానికి ఇండియా నుండి హర్షవర్ధన్ పాల్గొన్నారు సార్. కోవిడ్ లాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఎలా ముందుకెళ్ళాలి, మన ప్రజల్ని ఏ విధంగా ఈ వ్యాధి నుండి అంటే రక్షించుకోగలగాలి. మనము ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సిను, రష్యాకి సంబంధించిన కోవిడ్ వ్యాక్సిను స్పుత్నిక్ వి భారతదేశంలోకి వచ్చాయి. ఇలాంటి భయంకరమైన జబ్బుల నుండి ప్రజల్ని ఏ విధంగా దూరం చేయాలి, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి, ఎలా మనం ముందుకెళ్ళాలని చెప్పి ఇలా బ్రిక్స్ దేశాల ఆరోగ్య శాఖ మంత్రులు ఈ కోవిడ్ నిర్మూలనపై పలు అంశాలపై చర్చించారు సార్. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్న దేశాలు సార్ ఇవి. అభివృద్ధికి చాలా దగ్గరలో ఉన్న దేశాలు సార్. ఒక అమెరికా లాంటి అగ్రరాజ్యాల ధీటుగా శాస్త్ర సాంకేతిక రంగంలో, వాణిజ్య రంగంలో ఉమ్మడిగా అభివృద్ధి కోసం ఏర్పడింది బ్రిక్స్ సార్. తొలిసారిగా బ్రిక్స్ సార్ 2010లో సౌత్ ఆఫ్రికా మెంబర్షిప్ తీసుకోవడంతో బ్రిక్స్గా మారిపోయింది సార్. బ్రిక్ అనే పదాన్ని జేమ్స్ ఓనీల్ అనే వ్యక్తి, గోల్డ్ మ్యాన్ స్మాచ్ విధానం సృష్టికర్త, బ్రిటన్ ఆర్థికవేత్త, ఈయన ప్రతిపాదించారు సార్. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా సార్. వచ్చేసి ఇక్కడ బ్రెజిల్ దేంట్లో ఫస్ట్ ఉంది కాఫీలో, రష్యా దేంట్లో ఫస్ట్ ఉంది విస్తీర్ణం, ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది పాలు, చైనా దేంట్లో ఫస్ట్ ఉంది జనాభా, సౌత్ ఆఫ్రికా దేంట్లో ఫస్ట్ ఉంది ఎయిడ్స్లో ఫస్ట్ ఉంది, అది బంగారం ఉత్పత్తులో ఫస్ట్ ఉంది, అది వజ్రాల ఉత్పత్తులు కూడా ఫస్ట్ ఉంది సార్. ఓకే, సౌత్ ఆఫ్రికా సార్. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్లాటో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ప్లాటో ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ కాండి. మీకు నచ్చిన కోర్సు వినొచ్చు సార్. రేపు ఎన్టీపీసీకి దీంతో పాటు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉపయోగపడే విధంగా స్టాండర్డ్ జీకే, డైలీ కరెంట్ అఫైర్స్ మా యాప్స్ అంటే డైలీ కరెంట్ అఫైర్స్ మా స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఉంటాయి సార్. నీకు ఏ కోర్సు కావాలన్న ప్రతి కోర్సు ఉంటుంది సార్, ఫ్రీగానే ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరూ చేరవేయండి సార్. లింకు డిస్క్రిప్షన్లో ఉంది, గమనించండి సార్. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ చేరవేయండి, వినండి సార్. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కొన్ని రోజుల తర్వాత లాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడే వినియోగించుకొని బాగా చదువుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చేరవేయండి సార్. ఈ యొక్క ప్లాటో ఆన్లైన్ యాప్ ఒక ప్లాటో సొంత యాప్తో ముందుకు వస్తుంది సార్, ఎవరో యాప్ కాకుండా. అది సార్ యొక్క ప్లాటో యాజమాన్యం సార్. ఇక్కడ విద్యార్థులకి అన్ని అంటే వచ్చేసి అక్కడ క్వాలిటీ కాంటెంట్ను అందించాలి. ప్రతి పోటీ పరీక్షల్లో మన యొక్క విద్యార్థులు ఒక విజేతలుగా ముందుకెళ్ళాలనే లక్ష్యంతోనే ప్లాటో మీ ముందుకు వస్తుంది. ఇంకా ఎగ్జామ్స్ కూడా అందులో పేపర్స్ ఉన్నాయి, అంటే యాప్లో ఇంకా అనేకమైన క్లాసెస్ ఉంటాయి, మీరు వినొచ్చు సార్. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.